ప్రోటీన్ రిచ్ మిల్ మేకర్ పులావ్తో వచ్చేసానండి. దీనికైతే అసలు కర్రీ కూడా అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంది. చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోదు, ఒకసారి ట్రై చేయండి. నేను దీనికి ఒక 20 గ్రామ్స్ మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేసి ఒక 5 మినిట్స్ నానబెట్టి తర్వాత దాంట్లో వాటర్ అన్ని విసికేసి పక్కన పెట్టాను. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ వేసి ఉడికించి పక్కన పెట్టాను. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్, స్పైసెస్, ఆనియన్ వేసి ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి మంచిగా కలిపాను. ఆ తర్వాత మనం చేసుకున్న పేస్ట్ వేసేసి ఇది కూడా మంచిగా పట్టించి దాంట్లో ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసేసి ఒక గ్లాస్ రైస్ నానబెట్టుకున్నానండి, పెద్ద గ్లాస్. ఆ రైస్ వేసేసి మంచిగా మసాలా పట్టించి తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసి మంచిగా ఉడకనివ్వాలి. ఈ టైంలోనే టేస్ట్ చూసుకోవాలండి, ఏమన్నా సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నేను ఇంకొక స్పూన్ సాల్ట్ వేసాను. సో ఇది మంచిగా ఉడికిన తర్వాత మూత పెట్టేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. సో థ్యాంక్ యూ, సపోర్ట్ మీ.